అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మాన్యం కళాశాలలో మరో దారుణం. సబ్బులు షాంపూలు ఇచ్చే నెపంతో లైంగిక దాడికి ప్రయత్నించిన హెచ్ఎం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అల్లూరి మన్యంలో గిరిజన విద్యార్థులకు రక్షణ కరువైందని చెప్పాలి. మొన్న బోదులూరు, నిన్న రంపచోడవరం గురుకుల కళాశాల, నేడు గంగవరం జూనియర్ కాలేజ్ ప్లేస్ ఏదైనా బాధితులు గిరిజన విద్యార్థినులే. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గంగవరం మండలం స్థానిక జూనియర్ కళాశాలకు ఇటీవల కురిసిన వర్షాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లారు. 5 విద్యార్థులు ఐటీడీఏ వసతి గృహంలో ఉండగా హెచ్ఎం రామకృష్ణ వీరి సంరక్షణ చూసే నెపంతో సబ్బులు షాంపులు తీసుకొచ్చి ఇచ్చే క్రమంలో లైంగిక వేధింపులకు గురి చేశారని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకున్నామని చెబుతున్నా ఇటువంటి సంఘటనలు యథావిధిగా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5 మిగిలాము. మా 5 హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సార్ హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేమనేసి, దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అవన్నీ కొనేసి ఇచ్చారు. అలాగా మాకు అసభ్యంగా ప్రవర్తించారు. మేము అలాగా 5 విద్యార్థులను బాధపడ్డాము. విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా, బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే ఏ గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈ సార్కి కఠిన చర్యలు తీసుకుంటారని, కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. మాకు బాలికల పాఠశాలలో మాకు వసతి గృహం అనేది ఏర్పాటు చేశారు. మొన్న మధ్యన 4 రోజులు వర్షాల వల్ల సెలవు ఇచ్చారు. అప్పుడు సార్ మాకు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేరనేసి సబ్బులు గట్ట పెన్నులు గట్ట కొనివ్వడం, ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు. ఆ సారు మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5 మొన్న వరదబాధ సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు దగ్గర ఊళ్ళ వాళ్ళు. మేము 5 ఉండేము. మా 5 సబ్బులు పెన్నులు ఏమన్నా లేకపోతే కొని ఇచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని లోకువ చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేలు వేయడము, అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలా చేసి దగ్గరికి లాక్కోవడము, చేయి పట్టి లాగడము, హక్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. అలాగే అతనికి ఆ హెచ్ఎం సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను. కాలేజీలో నేను చదువుకుంటున్నాను. జేటీహెచ్పి హై స్కూల్లో మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు. మొన్న వరద సెలవులకి మేము 5 హాస్టల్లోనే ఉండిపోయాము. మిగతా వాళ్ళందరూ దగ్గర ఊళ్ళో వెళ్ళిపోయారు. మేము దగ్గరగా ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ కావాల్సినవి అన్నీ కొనిపెట్టడం వల్ల మేము మాకు లోకువైపోయారు. మేము వాళ్ళకి లోకువైపోయాం అనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి. 10th క్లాస్ చెల్లెలతో మా మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఒంటరిగా పిలవడం, మా మీద అవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం, వాళ్ళు ఒకవేళ మాకు చెప్పకపోతే వాళ్ళని గసరడం, ఇలాంటి చర్యలు జరిగాయి. ఆ సార్ మాకొద్దు, మా హాస్టల్లో అంటే మేము టీసీ తీసేసుకుంటామని మా ప్రిన్సిపల్ సార్తో చెప్పాం. మా ప్రిన్సిపల్ సార్ తగిన చర్యలు తీసుకొని ఆ సార్ని బేగా హాస్టల్లో నుంచి వెళ్ళగట్టారు. కానీ ఆ సార్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారని తెలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.